వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ స్పిరిచువల్ మెంటర్ కరుణమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. సో మళ్ళీ ఒక కొత్త వైరస్ వచ్చింది, మన ఇండియా వరకు కూడా పాకేసింది. ఇది చైనాలో పుట్టింది, హెచ్ఎంపివి. సో ఇది కరోనా కన్నా చాలా డేంజర్. సో ఇంచుమించు కరోనా టైంలో సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి కూడా అదే విధంగా ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, దీని గురించి ఏం చెప్పాలి? మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు, ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా అది ఏ రకంగా ఉంటుంది అనేది ముందు చెప్పుకోవాల్సిన అంశము. హ్యూమన్ మెటాప్యూమో వైరస్ అంటే మానవులకి సోకేటువంటి మెటబాలిజం మీద దెబ్బతీసేటువంటి పరమెటాలజీకి సంబంధించిన అంటే శ్వాసకోశాల్లోకి ప్రవేశించేటువంటి బ్యాక్టీరియా, అది వైరస్. ఆ బ్యాక్టీరియా వైరస్ ఏదైతే ఉందో దాన్ని హ్యూమన్ మెటాప్యూమో వైరస్ హెచ్ఎంపివి అని నామకరణం చేశారు. అది ఇంచుమించు కోవిడ్-19 ఎలాంటి వైరస్ అంతకంటే కూడా డేంజరస్ వైరస్ అని చెప్తున్నారు. చైనాలో ప్రారంభమైంది. ఎక్కడైనా కూడా ఇటువంటి వైరస్లు ప్రారంభం అయ్యేది చైనాలో అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనకి కోవిడ్ వచ్చిన కొత్తల్లో దాని గురించి అనేక మంది డాక్టర్లు, పెద్దలు, సైంటిస్టులు, ఆ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళు అనేక చర్చలు చేశారు. అంతకంటే కూడా ప్రమాదకరమైన వైరస్ ఇది. ముఖ్యంగా పసిబిడ్డలకి చాలా త్వరగా సోకుతోంది అని చెప్తున్నారు. దీనికి వ్యాక్సిన్ లేదు. ఏమండి, ఇది ఒకసారి సోకింది అంటే ఇంక ఆశ వదులుకోవాల్సిందే పరిస్థితి అనే వార్తలు కూడా వినవస్తున్నాయి మనకి. ముఖ్యంగా రోజుల బిడ్డల దగ్గర నుంచి ఒక 10 సంవత్సరాల లోపు పసిబిడ్డల్లో త్వరగా అటాక్ అయ్యేటువంటి అంటు వ్యాధి ఇది. ఎలా అంటే జలుబులాగా మొదలయ్యి తర్వాత నిమోనియా లాగా రూపాంతరం చెంది ఆ తర్వాత సివియారిటీ ఎక్కువయ్యి శ్వాసకోశ వ్యాధిగా మారి ఊపిరి తీసుకోలేక రెస్పిరేషన్ ప్రాబ్లం వచ్చి ఆ వైరస్ మెల్లగా ఎప్పుడైతే లంగ్స్ని పూర్తిగా ఆక్యుపై చేస్తుందో నియర్ బై ప్లేస్ హార్ట్, ఇటు రైట్ సైడ్ లివరు, పైకి వెళ్ళిపోతే బ్రెయిన్. ఆ వైరస్ ఎటు పాకినా కూడా ప్రాణం పోతుంది. అటువంటి భయంకరమైన ఒక వైరస్ అక్కడ ప్రారంభమైంది. అది అవే లక్షణాలతోటి ఇండియాలో కూడా ముఖ్యంగా బెంగళూరులో, కర్ణాటక బెంగళూరు సిటీలో ఒక 2 బిడ్డలకి ఆ వ్యాధి సోకింది అని వార్తల్లో చెప్తున్నారు. మరి క్రమేపీ అది అలా అలా కంటిన్యూ అయితే అనే భయభ్రాంతులకి లోనవుతున్నారు ప్రజలందరూ కూడా. ఆ దుస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి అంటే, వాళ్ళకి క్వారంటైన్లో పెట్టాలి. ఆ బిడ్డలకి ఎవరికైతే ఆ వ్యాధి సోకిందో వాళ్ళని క్వారంటైన్లో ఉంచాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. దైవవశాత్తు వాళ్ళు కనుక వెంటనే రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటే బతికే అవకాశం కూడా ఉండొచ్చు, తక్కువ పర్సంటేజ్. అలాగే అది మరింత వ్యాప్తి చెందకుండా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళని క్వారంటైన్ చేయడము, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి మంత్రులు, అన్ని హాస్పిటల్స్లోనూ కూడా డాక్టర్లు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడము. ఎవరికైనా ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయి అని పసిగడితే ఇమ్మీడియట్గా వాళ్ళని క్వారంటైన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము.
అంతకంటే మనం చేయగలిగేది ఏముంది? అందుకని ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడము, తర్వాత మాస్కులు ధరించడము, మనుషులు మూతి ముద్దులు పెట్టుకోవడము, కౌగిలింతలు, సెకండ్లు ఇచ్చుకోవడము, ఒకడు తిన్న ఎంగిలి ఇంకోటి నోట్లో పెట్టడము, ఇలాంటివి మానేస్తే హైజెనిక్గా ఉంటుంది. ఇటువంటి అంటువ్యాధులు ప్రపంచంలో ప్రారంభమైనప్పుడు అవి ప్రబలకుండా ఉండేటువంటి ప్రివెన్షన్ కింద కూడా ఉంటుంది. ఓకే. అందువల్ల మనుషులు కూడా ఎవడి ప్రాణం వాడికి తీపి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మసలాలి సమాజంలో కానీ కుటుంబంలో కానీ అని నా భావన అండి. అలా చేయకపోతే ఏముందిలే అన్ని నెగ్లిజెన్సీ తోటి ప్రవర్తిస్తే ఇవి ముదిరిపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచం అంతటా కూడా పాకే ఆస్కారము ఉంటుంది. అందువల్ల ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి కూడా దే షుడ్ బి వెరీ అలర్ట్ అండ్ దే షుడ్ టేక్ మినిమం ప్రికాషనరీ స్టెప్స్ ఏవైతే ఉంటాయో. మాస్క్ కంపల్సరీగా ధరించాలి. అలాగే హ్యాండ్ వాష్ డెటాల్ తోటో దేనితోటో హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. మాస్లో తిరిగేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తిరగాలి. వాళ్ళకి దగ్గు తుమ్ము వచ్చినా కర్చీఫ్ అడ్డం పెట్టుకోనో లేకపోతే మొహం పక్కకి తిప్పుకోనో దగ్గుకోవాలి. అది వ్యాధి వచ్చిన వాడు దగ్గుతున్నాడా లేకపోతే మామూలుగా దగ్గొచ్చి దగ్గుతున్నాడా అనేది కూడా వాళ్ళకే తెలియకపోవచ్చు. అవును. అందుకని మనం ఎవరిని అపార్థం చేసుకోకూడదు. మన జాగ్రత్తలో మనం ఉంటూ ఉండాలి ఎవరికి వాళ్ళు. అదే రెమెడీ ప్రస్తుతానికి.